నా పూర్తి పేరు వెల్లంకి వెంకట దుర్గాప్రసాద్. నేను 1998 సంవత్సరం అక్టోబర్ నెల 15వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలకు తప్పతాగి పడి ఉన్న నన్ను ప్రభు దర్శించాడు, రక్షించాడు, ఆయన మార్చాడు. చిన్నప్పటి నుండి విగ్రహారాధనలో పుట్టి పెరిగిన నన్ను ప్రభు ప్రత్యేకపరిచి తన రక్తంలో కడిగి తన భాగ్యాన్ని, కృపను నాకు అనుగ్రహించి ఆయన సేవలో పిలుచుకున్న దాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతులు చెల్లిస్తున్నాను. నా చిన్నప్పుడు దేవుని యొక్క ప్రణాళిక, నేను చాలా అనుకున్నాను పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకుని, కొంతకాలం తర్వాత మరలా ఒపీనియన్ మార్చుకుని పైలట్ అవుదాం అనుకున్నాను. ఆ తర్వాత అది మన వల్ల కాదని చెప్పి అర్థమయ్యి తర్వాత మరలా బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే ఆర్మీలో, దేశ సరిహద్దులో ఆర్మీలో జాయిన్ అయిపోయి దేశ సరిహద్దులో దేశానికి సేవ చేద్దాం అనుకున్నాను. బిఎస్ఎఫ్లో సెలెక్ట్ అయ్యాను. 1999 సంవత్సరం మార్చి నెలలో నేను బిఎస్ఎఫ్లో సెలెక్ట్ అయ్యాను. అయితే భయంకరమైన విషపుటీగలు కుట్టడం వల్ల విషజ్వరం వచ్చి వామిటింగ్స్, బ్లడ్ మోషన్స్ అయిపోయి చాలా చావు బ్రతుకుల్లో ఆ ట్రైనింగ్ నుండి మమ్మల్ని నాతో పాటు ఇంచుమించు 320 మందిని పంపించేశారు. కాబట్టి నేను అనుకున్నది ఏది అవలా, నేను ఏదైతే అనుకోలేదో అది అయిపోయాను. ఏమైపోయాను? పాస్టర్ గారిని అయిపోయాను. దేవునికి స్తోత్రం. నేను ప్రభువుని నమ్ముకుంటాను అనుకోలేదు, నమ్ముకున్నా దేవుని సేవ చేస్తానని కూడా అసలు అనుకోలేదు. కానీ ప్రభు యొక్క ప్రణాళికను బట్టి నేను చిన్నప్పటి నుండి కూడా నాకు యేసు ప్రభు అంటే చాలా అసహ్యం. ఎంత అసహ్యం అంటే మీకు తెలియదేం కాదు. యేసు అంటే నా మతం కాదు, నా కులం కాదు, నా జాతి కాదు, నా దేవుడు కాదు, నా దేశానికి సంబంధించినడు కాదు అని అందరిలాగే నేను వ్యతిరేకించిన వాడిని. అలాంటి నన్ను ప్రభు పట్టుకొని తన కృప చేత రక్షించాడు. 2001 సంవత్సరం జనవరి నెల 29వ తారీఖు అర్ధరాత్రి సరిపల్లి, నర్సాపురం ఈ ప్రాంతాల్లో 7 సంఘాలు నడిపించడానికి ప్రభు నాకు కృపను అనుగ్రహించారు. నేను సేవకు వచ్చినప్పుడే ఒక గురు పెట్టుకున్నాను. ప్రతి ఒక్కరికి ఒక గురు ఉంటుంది కదా. మీరు గల్ఫ్ దేశం వచ్చారంటే గురు లేకుండా వచ్చారా? పిల్ల పెళ్లి చేయాలనో, ఇల్లు కట్టుకోవాలనో, అప్పులు తీర్చుకోవాలనో, కష్టాలన్నీ గట్టెక్కాలనో, పిల్లలకి ఒక స్థాయి ఆర్థికంగా వారికి సమకూర్చాలనో ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చాను. అలాగే సేవకుడిగా నేను టార్గెట్ పెట్టుకొని వచ్చాను. ప్రభా, నేను చచ్చేలోపు కనీసం 1000 మందిని రక్షించాలి, కనీసం 10 మందినైనా 10 సంఘాలైనా కట్టాలి అని దేవుని సన్నిధిలో నేను తీర్మానం చేసుకున్నాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి 886 మందికి బాప్తిసం ఇచ్చిన కృపను దేవుడు నాకు అనుగ్రహించారు. ఆ తదుపరి 7 సంఘాలు ప్రభు ప్రస్తుతానికి స్థాపించడం జరిగింది. అయితే మిగతా 3 కూడా ప్రభు అనుగ్రహిస్తాను. అంతకన్నా గొప్ప సేవ చేయిస్తాను. ఆమేన్. కాబట్టి గురి చూడకుండా మనం ఎక్కడికి పరిగెత్తకూడదు. కాబట్టి ప్రభు కృపను బట్టి దేవుడు నాకు ఇచ్చిన ఆ లక్ష్యానికి, నేను గమ్యానికి పరిగెడుతున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. నన్ను ప్రేమించి నాకు భార్యను 3 బిడ్డలను అనుగ్రహించారు. కాబట్టి నా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచన భాగాన్ని చదువుకుందాం. 26వ వచన భాగం. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము. చిన్న ప్రార్థన. ప్రభువా, నీ మాట కొరకు కనిపెడుతున్నాం, మీరే మాతో మాట్లాడండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ఇక్కడ శవాలే ఎక్కువ ఉన్నాయి అని అనడానికి బాధపడుతున్నాను. ఎందుకో తెలుసా? క్రైస్తవులు మనం జీవిస్తున్నాం కానీ క్రియలు లేని విశ్వాసం మృతమని దేవుడు చెప్పాడుగా. ఈరోజు ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నీ దగ్గర క్రియలున్నాయా? అసలు క్రైస్తవుడు అంటే ఎవరు? అసలు క్రైస్తవుడు అంటే ఎవరు? ఎందుకంటే ఒక మాట చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుదామా? 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించలేదా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమ పరచవలెను. చాలండి. ఆ పేరును బట్టియే దేవుని మహిమ పరచవలెను. ఏ పేరు? క్రైస్తవుడు అనే పేరు. మనకేం పేరండి? చర్చికి వచ్చే వాళ్ళందరికీ ఏం పేరండి? యేసు ప్రభువుని ఆరాధించే వాళ్ళందరికీ ఏం పేరండి? క్రైస్తవుడు, క్రిస్టియన్. నేను అంటాను, ఒక మాట ఖచ్చితంగా చెప్పగలను. క్రిస్టియానిటీ ఇట్స్ నాట్ ఏ క్యాస్ట్, ఇట్స్ ఏ క్యారెక్టర్. కులానికి క్రైస్తవుడిగా ఉండకూడదు. జీవిత విధానానికి, బ్రతుకునకు క్రైస్తవులుగా ఉండాలి. అసలు క్రైస్తవుడు అంటే ఎవరు? బీసీసీ అని ఉన్నవాడా?
ఏమండి? ఎంఆర్ఓ గారు సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళేనా? మరి ఎవరు? క్రైస్తవులు. చెప్పండి. యేసుక్రీస్తును నిజముగా అంగీకరించిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, క్రీస్తును ధరించుకున్నవారు, క్రీస్తు అవలక్షణాలు కలిగిన వారు, క్రీస్తు లాంటి విధానాన్ని అనుసరించేవారు. ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తును వారి పోలికలో చూపించేవారు. మనల్ని చూచిన వాడు మనలో క్రీస్తుని చూడగలడా? పౌలు ఈ మాట అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. కాబట్టి ఈ రోజున నేను క్రీస్తుని పోలి నడుచుకున్నానండి. నేను ప్రభువు నమ్ముకున్నప్పటి నుండి, బాప్తిసం పొందినప్పటి నుండి యేసు ప్రభు మార్గాన్ని నేను మేరలేదు, క్రీస్తులాగే నడుచుకుంటున్నాను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది అసాధ్యం. ఎవరు ఉండరు కదా. వాక్యం చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కాబట్టే నీతిమంతుడిగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీతిమంతుడు అంటే ఇలా ఉంటాడని చూపించాడు. కాబట్టి మనం క్రీస్తు లాంటి నీతిని కలిగి జీవించాలి. హల్లెలూయా. కాబట్టి మీరు ఈ దూరదేశానికి వచ్చి చాలా శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు. నీ సాక్ష్యాన్ని మాత్రం కడవరకు కాపాడుకోవాలి. మీ ఆత్మీయతను కడవరకు కాపాడుకోవాలి. మీరు బాప్తిసం పొందినప్పుడు దేవునికి ఒక మాట ఇచ్చారు. ఏమని మాట ఇచ్చారు? నేనైతే బాప్తిసం ఇచ్చేటప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అమ్మ, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడిని నమ్ముతున్నానండి. ఆయన నీ కొరకు రక్తం కార్చిన నమ్ముతున్నావా? ఆయన కార్చిన రక్తంలో నీ పాపాలు కడగబడుతున్నా నమ్ముతున్నానండి. చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకున్నానండి. ఒప్పుకున్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టి నమ్మకంగా జీవిస్తానండి. బాప్తిసం ఇష్టపూర్వకంగా తీసుకున్నానండి. బాప్తిసం పొందిన తర్వాత కష్టమైన, నష్టమైన, వ్యాధైన, బాధైన, తొదుకు చావైనా సరే క్రీస్తు కొరకు మరణం వరకు నమ్మకంగా జీవిస్తావా అంటే జీవిస్తానండి. ఎవరికి ప్రమాణం చేశాం మనం? దేవునికి. దేవుని దగ్గర చెప్పాం, ప్రభా చచ్చే వరకు నీ కొరకు యథార్థంగా బ్రతుకుతానని. మరి బాప్తిసం పొందిన